రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందో లేకపోతే కంటిన్యూ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా హంగేరీలో ట్రంప్ పుతిన్ల భేటీ జరగాల్సి ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి. కానీ ఆ భేటీ రద్దయిన పరిస్థితి. అండ్ ఇంకొకటి, ఈ జెలెన్స్కీని రష్యాపైకి ట్రంప్ రెచ్చగొడుతూ ఉన్నాడు అని చెప్పి పుతిన్ బలంగా నమ్ముతూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో అణు విన్యాసాలను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు అనేది మనకున్న సమాచారం. రష్యా ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడానికి గల కారణం ఏంటి? ఏం జరగబోతోంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోగా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ హంగరీ రాజధాని బుడాపెస్ట్లో మీట్ అయ్యి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని, ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు అనుకున్నారు. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ట్రంప్ ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేసేసి ఆయన ఏం చేశారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఒక పెద్ద మిలిటరీ పర్మిషన్ ఇచ్చారు. అదేంటంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఈ రష్యా డీప్ టెరిటరీ, రష్యా లోపల కంట ప్రయోగించేటట్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. దాంతో వెంటనే జెలెన్స్కీ ఏం చేస్తున్నాడు, యూకే ఇచ్చిన స్టార్మ్ షాడో లాంటి మిసైల్స్ని అమెరికా కూడా తోమ్ హాక్ అనే ఒక మిసైల్ ఇవ్వబోతుంది. అది కూడా ఈయన స్టార్మ్ షాడో అనే మిసైల్స్ని రష్యా మీద ప్రయోగిస్తున్నాడు. అవి చాలా డీప్, అంటే రష్యాలో మాస్కో దాకా వెళతాయి. చాలా ఎయిర్ బేస్లు నాటిని నాశనం చేయగలదు. అది చాలా పవర్ఫుల్ మిసైల్. అదేవిధంగా ఆల్రెడీ యుఎస్ ఇచ్చిన అటామ్స్ అనే ఒక మిసైల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టాక్టికల్ మిలిటరీ మిసైల్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా ఈ జెలెన్స్కీ ప్రయోగిస్తున్నాడు. దీంతో రెచ్చిపోయిన పుతిన్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి ఇలా కాదు, దీని తడాకా వేరని వెంటనే రష్యా అధ్యక్షుడు ఒక బేభత్సమైన తన అణు పవర్, ఒక న్యూక్లియర్ పవర్, రష్యా అంటే న్యూక్లియర్ పవర్ ఎలా ఉంటుందో చూసే విధంగా బల ప్రదర్శనకి దిగాడనమాట. అదే ఏమిటంటే న్యూక్లియర్ ట్రైడ్ అంటారండి. 3 రకాలుగా న్యూక్లియర్ బాంబుని ప్రయోగించవచ్చు అనమాట. ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా, నేల న్యూక్లియర్ మిసైల్స్ ద్వారా, 3 నేవీ ద్వారా. ఈ మూడింటిని ఆయన ఒక అణు డ్రిల్స్, న్యూక్లియర్ డ్రిల్, రష్యా న్యూక్లియర్ డ్రిల్లు రష్యా అధ్యక్షుడు ఆయన పర్యవేక్షణ చేస్తూ జరిగిందనమాట. ఇది డొనాల్డ్ ట్రంప్కి, నాటో దేశాలకి ఒక భయానకమైన వార్ అనమాట. 3వ ప్రపంచ యుద్ధం వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉక్రెయిన్ అధ్యక్షుడు వెనకాల మీరు వెపన్స్ పంపినా, అనవసరంగా చేసినా, ఈ ఉక్రెయిన్ వారు ఆపడానికి నేను అనుకున్న విధంగా ఉక్రెయిన్ వారు ఆగకపోతే ఇదిగో ఇలా ఉంటుందని బల ప్రదర్శనకి దిగాడు పుతిన్. ఈ పుతిన్ యొక్క బల ప్రదర్శన ఎలా ఉందనేది మనం చూడాలి. ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ జరిపిన ఈ న్యూక్లియర్ డ్రిల్లో ముందుగా ఆయన చేసింది ఏంటంటే ల్యాండ్ బేస్డ్, అంటే భూమిపై నుంచి ప్రయోగించే న్యూక్లియర్ మిసైల్ RS-24 యార్స్ అంటారండి. RS-24 యార్స్ ఇది గ్లోబల్ భూమి మీద ఎక్కడైనా న్యూక్లియర్ బాంబ్స్ని వేసేస్తుంది. ఇది మిరువు టెక్నాలజీతో పనిచేస్తే 3 నుంచి 12 న్యూక్లియర్ వెపన్స్ వార్ హెడ్స్ ఒకేసారి ప్రయోగించగలగదు అనమాట. ఇది గంటకి 30,000 కిలోమీటర్లు, అంటే 25 మ్యాక్ ధ్వని వేగం కంటే 25 రెట్ల వేగంతో వెళ్తుంది. దీన్ని ఆపడం ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు. అలాంటి ఈ RS-24 యార్స్ అనే న్యూక్లియర్ మిసైల్ని ఆయన పర్యవేక్షణలో ప్రయోగించడం జరిగింది. దీని యొక్క పవర్ అంటే మామూలు పవర్ కాదు. దీన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. దాన్ని ప్రయోగించేటప్పటికి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ నాటో దగ్గర సమాధానం లేని పరిస్థితి మనకు అక్కడ దాపురిస్తుంది. దీంతో పాటు ఆయన ప్రయోగించింది ఇంకోటి ఏంటంటే RSM-54 సైన్యం. RSM-54 సైన్యం అనే ఒక న్యూక్లియర్ మిసైల్, 8,300 కిలోమీటర్లు వెళ్ళగలిగే న్యూక్లియర్ మిసైల్ అయినా ఈ బెరిన్స్కీ అనే న్యూక్లియర్ సబ్మెరైన్ జలంతర్గామి ద్వారా ప్రయోగించాడు. అంటే సముద్ర మట్టానికి లోపల 50 నుంచి 100 మీటర్ల లోపల దాగి ఉండి న్యూక్లియర్ మిసైల్ చేస్తుంది RSM-54 సైన్యాన్ని. ఇది ఒక భయంకరమైన న్యూక్లియర్ మిసైల్ అన్నమాట. దాన్ని ఈ సముద్ర గర్భం నుంచి ప్రయోగించాడు. అది 2వ రకం. ఇది సెకండరీ అటాక్ బాగా ఉపయోగపడుతుందంట. అంటే అటు శత్రుదేశం అణు బాంబులు వేసేసిన ఈ దేశం సముద్రం లోపల ఎక్కడో నక్కి తప్పనిసరిగా వాళ్ళని కొడతారు, అంటే గ్యారంటీడ్ అటాక్ అంటారు. సో ఆ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఆయన టెస్ట్ చేయడం జరిగింది. దాన్ని SSB అని అంటారు. ఇక 3వది ఏంటంటే ఆయన ప్రయోగించింది Tu-95MS. Tu-95MS అనే ఒక బాంబర్స్ ద్వారా ఆయన ఒక భయానకమైన ఈ యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ మిసైల్స్ని, కొన్ని మిసైల్స్ని, జిర్కాను
ఈ కింజాల్ అంటే హైపర్సోనిక్ వెపన్స్ని ఆయన ప్రయోగించాడు. తర్వాత బాంబర్స్, లేజర్ గైడెడ్ బాంబర్స్ అనేవి అవి లైవ్ డ్రిల్గా కొనసాగినాయి అనమాట. ఈ TU-95MS అనేది అమెరికా యొక్క ఈ ఒక B2 స్పిరిట్ బాంబర్స్ అంత పవర్ఫుల్, వాటి మించి కూడా ఉంటుందన్నమాట. బాంబర్స్ అలా ఉంటాయి. ఆ బాంబర్స్ అనేది ప్రయోగించి చూశారు. అంటే విధంగా ఎయిర్ ఫోర్సు, నేవీ, అదేవిధంగా ఈ సముద్రం నుంచి 3 రకాలుగా న్యూక్లియర్ బాంబ్స్ని రష్యా ఇదిగోండి ఇలా ప్రయోగించగలిగిద్ది అని తిరుగులేని అస్త్రాలు అంట. వాటిని ఇన్విన్సిబుల్ వెపన్స్ అంటారు. అంటే శత్రువు అడ్డుకోలేడు, వాళ్ళని రక్షించుకోలేడు, తప్పనిసరిగా ఈ గురి చూసుకోవటం అనమాట. అలాంటి న్యూక్లియర్ మిసైల్ని అంటే 50 టన్నులు ఉన్న పెద్ద పెద్ద న్యూక్లియర్ క్షిపణులని ఆయన ప్రయోగించి చూపిస్తాడు. తర్వాత F-35 లాంటి మించి అమెరికా F-35 మించిన Su-57, Su-31, Su-30, Su-27 లాంటి ఫైటర్స్ని ఆయన చూపించారు. తర్వాత ఈ సుకోయ్ మిగ్ కేటగిరీ ఫైటర్స్ని ఆయన చూపించడం జరిగింది. ఇష్కిందర్ లాంటి మిసైల్స్ని ఆయన చూపించడం జరిగింది. RS-24. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ అవి ఎంత ఉంటాయంటే సుమారు 150 నుంచి 300 కిలో టన్స్ అంటారు. అంటే హిరోషిమా, నాగసాకిల మీద వేసింది 15 కిలో టన్నులు. అంటే దానికంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. 300 to 1500 అంటే ప్రతి కిలో టన్నులకి 1000 రెట్లు పెరుగుతూ ఉంటుంది న్యూక్లియర్ యొక్క తీవ్రత, బాంబు తీవ్రత. అంటే జార్ బాంబులు అంటే ఒక్కొక్క సిటీలు నాశనం అయిపోతాయి అన్నమాట. అంత అంటే లండన్ లాంటి సిటీలు ఒక్క న్యూక్లియర్ బాంబుతోనే సర్వనాశనం అయిపోతుంది. హిరోషిమా అంటే అప్పుడు చిన్న పట్టణాలు కాబట్టి అంత అంటే కోట్ల మంది చనిపోతారు. అంతటి భయంకరమైన వార్ హెడ్స్ని, అది మిరువు టెక్నాలజీతో కూడి మ్యాక్ 25 స్పీడ్తో వెళ్ళే న్యూక్లియర్ మిసైల్ని ఆయన పుతిన్ ఎంతటి ప్రకోపంతో ఉంటాడు చూపిస్తాడు. అసలు ఎందుకు న్యూక్లియర్ అంటే 3వ ప్రపంచ యుద్ధానికి మా రష్యా సిద్ధంగా ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అటు నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భయంకరమైన వార్నింగ్, ఫైనల్ వార్నింగ్ అంటారన్నమాట. అలాంటి వార్నింగ్ ఆయన జారీ చేశాడు. ఎందుకు జారీ చేశాడు అంటే జెలెన్స్కీ అనవసరంగా ఒక తప్పు చేస్తున్నాడు. ఈ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ ఇచ్చిన ఈ స్టార్మ్ షాడో లాంటి మిసైల్స్ని, అంటే అవి తిరుగులేని అస్త్రాలు అనమాట, వాటిని రష్యా మీదకు ప్రయోగించాడు. అంటే రష్యా ఇప్పుడు యూకే మీద కోపంగా ఉంది. ఈ మిసైల్ని ప్రయోగించడానికి కావాల్సిన పర్మిషన్ ట్రంప్ ఇస్తాడు, లేకపోతే ఇంత పెద్ద మిసైల్ రష్యా మీద దాడికి జెలెన్స్కీ దానికి ఆయనకు అధికారం లేదు. ఈ ట్రంప్ దానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఇటు ట్రంప్ యూకే మీద పుతిన్ కోపంగా ఉన్నాడు. ఇదొకటి. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేస్తుంది, తన డ్రోన్లతో రష్యా ఆయిల్ వెల్త్ మీద, రియాక్టర్స్ మీద, ఆయిల్ రిఫైనరీస్ మీద, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ల మీద అటాక్ చేస్తుంది. అది వింటర్లో రష్యన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రష్యా అంటే ఉక్రెయిన్ యుద్ధంలో నేను తగ్గనని ఇండికేషన్ ఇస్తుంది. అదొకటి. తర్వాత నాటో దేశాలు, అమెరికా ఏంటంటే ఈ రష్యా ప్రతిపాదన అంటే రష్యా ఉక్రెయిన్ జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి రష్యా చెప్పేది ఏంటంటే, రష్యా కండిషన్స్ ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు దిగిపోవాలి, ఉక్రెయిన్లు ఇప్పుడు దాకా ఆక్యుపై చేసిన లుహాన్స్కు, డొనెట్స్కు, కెర్సాను, జెపరోజియా లాంటి క్రిమియా లాంటి ప్రావిన్సెస్ని రష్యాకి ఇవ్వాలి. అది ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోవడంలే, పుతిన్ ట్రంప్ చెప్పినా ఒప్పుకోవడంలే. కాబట్టి ఆయన్ని ఒప్పించాలి. తర్వాత నాటో దేశాలు ఇప్పటికీ ఉక్రెయిన్ వెనకాల ఆయుధాలు సప్లై చేస్తూనే ఉన్నాయి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే పుతిన్ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధానికి సిగ్నల్ ఇచ్చినట్టు మరీ ఎందుకు చెప్పేసాడంటే, ఈ మధ్యన స్వీడన్ నాటో దేశమైన ఒక స్వీడన్ తాను తయారు చేసే గ్రిపెన్ అనే 4.5 జనరేషన్ ఫైటర్స్, ఒక భయంకరమైన ఫైటర్స్ని 150 ఫైటర్స్ని ఉక్రెయిన్కి అమ్మడానికి రెడీగా పెట్టింది, అగ్రిమెంట్ కుదుర్చుకుందండి. ఈ 150 ఫైటర్లు ఉక్రెయిన్కి వెళ్ళడం అంటే 150 ఫైటర్లు కొనే శక్తి ఉక్రెయిన్కి లేదు, ఉక్రెయిన్ ఎకానమీకి లేదు అసలు. మరి ఎలా కొంటున్నారంటే మళ్ళీ అదే నాటో దేశాలు, అదే యూరోపియన్ కంట్రీలు లోన్లు ఇస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాయి. ఆ డబ్బులతో ఉక్రెయిన్ ఏదో వాళ్ళ నుంచి ఆయుధాలు కొంటున్నాయి. అంటే ఏంటి, నాటో దేశాలు రష్యాతో డైరెక్ట్గా ప్రతిఘటించకుండానే, డైరెక్ట్గా యుద్ధం చేయకుండానే ఉక్రెయిన్ వెనకాల నిలబడి నాటో దేశాల్లో ఉన్న అన్ని ఆయుధాలని రష్యా మీద ప్రయోగిస్తున్నారు. ఇది రష్యాకి మంచిది కాదు. ఎందుకంటే అవి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే ఓడిపోతాయి. రష్యా అణు ఆయుధాలను వాటిని వాడుతుంది. అందుకనే ఉక్రెయిన్ వెనకాలండి పోరాడుతున్నారు. ఇది మంచిది కాదు. అందుకని ఇంకా రష్యా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా డ్రోన్ అటాక్లు నాటో దేశాల మీద ప్రయోగించేశాడు, పోలాండ్, ఎస్తోనియా, లాత్వియాల మీద. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకా రష్యా అధ్యక్షుడు ఇంకా నేను ఎక్కువ చేస్తానన్నట్టు చేస్తున్నాడు. ఈ వింటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది రష్యాకి. కాబట్టి వింటర్లో పూర్తిగా విజయం సాధించడానికి, ఉక్రెయిన్ ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో నాటో దేశాలు, అమెరికాలు ఏంచి
గొప్ప గొప్ప మిసైల్స్ భయంకరమైన ఆయుధాలను ఇచ్చి రష్యా మీద ప్రయోగించింది అనుకోండి, అది మంచిది కాదు. పుతిన్కి వ్యతిరేకత కూడా వస్తుంది స్వదేశంలో. అందుకని వెంటనే పుతిన్ ఏంటంటే అత్యంత బీభత్సంగా విలయతాండం చేస్తూ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఆయన ఇస్కిందర్, జిర్కాన్ లాంటి మిసైల్స్ చేస్తూ డ్రోన్ అటాకులు చేస్తూ రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క పవర్ని, ఎలక్ట్రిసిటీ గ్రిడ్లని, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ స్టేషన్స్ అన్నింటిలో, థర్మల్ పవర్ స్టేషన్ని అన్నింటినీ బద్దలు కొట్టేస్తున్నాడు వచ్చే వింటర్లో, అసలు చేయకుండా ఆ యుద్ధాన్ని మొత్తం ఆపే విధంగా. కానీ ఉక్రెయిన్ వెనకాల ఈ దేశాలు పాటుపడడం అనేది ఇష్టం లేదు. కాబట్టి ఇంకో విధంగా అంటే ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం. ఇది ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తా అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఎవరిని టార్గెట్ చేశాడు? ఉక్రెయిన్ కాదండి, నాటో దేశాలని, అమెరికానే డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నాడు పుతిన్. డైరెక్ట్ ఇదిగోండి యుద్ధం జరిగితే నీ అమెరికా ఇంత సర్వనాశనం అవుద్ది, వరల్డ్ వార్ వస్తే నన్ను తట్టుకుంటావు నువ్వు అని వెపన్స్ బల ప్రదర్శన చేస్తున్నాడు అనమాట. అంటే ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ ఇది. ట్రంప్ తట్టుకుని నిలబడలేడు రష్యాని. ఎందుకంటే యుఎస్ ఎంత మిలిటరీ పవర్ అయినా, ఎంత ఎకనామిక్ పవర్ అయినా, ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నా, రష్యా అనేది మిలిటరీ పరంగా ఇన్విన్సిబుల్, అంటే ఓడింప సఖ్యంలా అనేది. మహాభారత యుద్ధంలో ఈ పాశుపతాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు, వైష్ణవాస్త్రాల్లాగా ఉంటాయి. ఇవి ఎవరో ఏం చేయలేరు. ఇంకా దానికి ఢీ కొట్టించుకుని నాశనం అవడమే. అమెరికా నిలబడలేదు. కాబట్టి ఇలాంటి యుద్ధం రష్యా ఇలాంటి ఆయుధాలు ప్రయోగించకుండా వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఉక్రెయిన్ మీద ఇది ఆయుధాలు ప్రయోగించదు. ఉక్రెయిన్ అనేది వాళ్ళ శరీరంలో భాగం. ఉక్రెయిన్ నాశనం అవ్వకుండా రష్యా కోరుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఉక్రెయిన్ మీద న్యూక్లియర్ వెపన్స్ వేస్తే ఇంకా నాటోతో యుద్ధం వచ్చినట్టే. కాబట్టి రష్యా ఎంత అంటే ఒక 3.5 సంవత్సరాల తర్వాత మొదలైన యుద్ధంలోనే భయంకరమైన న్యూక్లియర్ డ్రిల్ ఆయన చేసింది. ఏదో మిలిటరీ డ్రిల్ కాదండి, న్యూక్లియర్ డ్రిల్ చేశాడు. ఈ న్యూక్లియర్ డ్రిల్ ఆయన పర్యవేక్షణలో, ఏదో మిలిటరీ అధికారులు కాదు, డైరెక్ట్గా ఉన్నారు. అంతటి భయంకరమైన ఈ మిలిటరీ డ్రిల్ చూసి ఈరోజు రష్యా శత్రు దేశాలైన నాటో దేశాలు ట్రంప్లో వణుకు అనేది మొదలైంది.